వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయిసుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాయిన్సాలో మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా చలిబోనాలు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి. సేవాలాల్ సేవా జిల్లా అధ్యక్షులు గూగులోత్ నందులాల్ నాయక్ డిమాండ్. పది సంవత్సరాలు పాలనలో ముదిరాజ్లను పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముదిరాజ్ నాయకులు. బడ్జెట్ లో ఆర్టీసీకి 4,000 కోట్లు కేటాయింపుపై కార్మికుల ముఖాలలో ఆనందం. సీఎం రేవంత్, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడిగా 30 సంవత్సరాలు పోచారం శ్రీనివాసరెడ్డిని ఎన్నుకుంటే ప్రజలకు చేసిందేమీ లేదని, ముందు ఆయన కుమారులకు సమాజంలో మాట్లాడే సంస్కారం నేర్పించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 100 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు తీసుకువచ్చిందని, పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటానని ఎవరు అధైర్యపడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యలమంచలి శ్రీనివాసరావు, నార్ల రత్నకుమార్, ప్రతాప్ సింగ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. बाबू जर साइड को నుంచి 6-7 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు. నీ కొడుకుకి ఏం సంస్కారం నేర్పిస్తున్నావు అర్థమైతలేదు. అంటే గంత మంచిగా పెంచినావు. నువ్వు కూర్చున్న డయాస్ మీదకి వెళ్ళి ఎట్లా మాట్లాడిండు, ఏం మాట్లాడిండు అంటే ఇక ప్రజలకే తెలుస్తుంది. నేను ఏం చేసిన, రైతులు అయ్యా మాకు పొలాలకు నీళ్ళు వస్తలేవు, మొత్తం పూడిక నిండిపోయింది, వచ్చి మీరు చూసి జర పైసలు పెట్టి క్లీన్ చేపిస్తే మాకు పొలాలకు నీళ్ళు వస్తాయి అని చెప్తే, నేను మొన్న బీర్కూర్లో కానీ, పోతంగల్లో కానీ, కోటగిరిలో కానీ, వర్ణిలో కానీ తిరిగి దానికి పైసలు పెట్టించే ప్రభుత్వం చెప్పి మంత్రికి చెప్పి పైసలు పెట్టించి ఏర్పాటు చేసిన. దాని మీద ఏం మాట్లాడుతుండు నీ కొడుకు? కొత్త పిచ్చగాడు వచ్చినని మాట్లాడుతుండు. నువ్వు పక్కకు కూర్చున్నావు. మరి నీకు ఎంత అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకును ఎట్లా పెంచిండు అనేది ఇది నిదర్శనం. మేమెట్లా మాట్లాడుతున్నాము, నువ్వెట్లా మాట్లాడుతున్నావు, నీ కొడుకు ఎట్లా మాట్లాడుతున్నావు. ఉల్టా అంటావు, రవీందర్ రెడ్డి ఒక్క ఇల్లు కట్టేయలేదు ఎర్రాపాడులా అంటాడు. ఓకే, కట్టేయలేదు, కట్టించిన చెప్పినా నేను 100 ఇల్లు కట్టించిన, ఇల్లు కట్టిస్తా. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. పోచారం శ్రీనివాసరెడ్డి వట్టిగా నా మీద మాట్లాడు కాదు. 119 కాన్స్టిట్యున్సీలలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఇల్లు కట్టించో తీయు కొడుక. నీ కేసీఆర్ తీస్తాడా, కేటీఆర్ తీస్తాడా, నువ్వు తీస్తావా? తీయు, లెక్క చెప్పురు మాకు. ఎట్లా కనబడుతున్నావు బిడ్డ? నువ్వు ఇచ్చిన తానే మొత్తం అవినీతి. పైసలు తీసుకొని ఇల్లు ఇస్తారు, తర్వాత పైసలు ఇయ్యరు, బిల్లు ఇయ్యరు, అంత ఆగమాగం చేస్తారు. మళ్ళీ ఉల్టా మమ్మల్ని దబాయిస్తారు. మళ్ళీ ఆడ అసెంబ్లీలో పోయేమో శుద్ధపూస మాటలు మాట్లాడతావు.
ఈడనేమో నిర్మల్ జిల్లా బైంసాలో చలి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు బోనాలు ఎత్తుకొని మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించేందుకు ఉదయం 4 గంటల నుండి బార్ తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాట్లను చేశారు. భక్తులు తమ బోనాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ఎక్కడుంది? మహబూబాబాద్ జిల్లాలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను ఫిబ్రవరి 15న జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు జరుపుకోవాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గూగులోత్ నందులాల్ నాయక్ పత్తి గిరిజనులను కోరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మోడల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 15వ తేదీన మండలంలోని అన్ని తండాలలో హర్ ఘర్ భోగ్ భండారో నిర్వహించాలని కోరారు. గత ప్రభుత్వం జయంతి అధికారికంగా నిర్వహించి ₹1 కోటి నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి 10 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఐచ్ఛిక సెలవు దినంగా కాకుండా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన మహిళా జిల్లా అధ్యక్షురాలు భూఖ్యా శ్రవంతి మోహన్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి బాధావత్ రాంబాబు నాయక్, జిల్లా ఉపాధ్యక్షురాలు బానోత్ పూజాస్బాయి, కేసముద్రం మండల అధ్యక్షులు బానోత్ నరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ కేంద్రంలోని మోడల్ కూరగాయల మార్కెట్లో సమావేశమైన సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సేవాలాల్ సేన మహిళా సేన జిల్లాధ్యక్షురాలు శ్రవంతి మోహన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాధావత్ రాంబాబు నాయక్, కేసముద్రం మండలాధ్యక్షుడు బానోత్ నరేంద్ర నాయక్, 6వ వార్డు అధ్యక్షుడు సుమన్ నాయక్, అలాగే పట్టణ ఉపాధ్యక్షులు ఊలోతు మాలనాయ్ గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సేవాలాల్ 285వ జయంతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకే రోజు జరుపుకోవాలని, అలాగే ఇందులో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు కానీ ఇతరత్ర శాఖలు పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఆల్రెడీ మనకు ప్రభుత్వము ఐచ్ఛిక సెలవు ఇచ్చింది కాబట్టి అందరూ ప్రత్యేకంగా పాల్గొని ఈ యొక్క జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఇంకొకటి ఏంటంటే ప్రతి తండాలలో మండలంలో కాకుండా ప్రతి తండాలో హర్ ఘర్ భోగ్ భండారం చేయాలని పిలుపునిస్తున్నాము. అలాగే ఈ జయంతి ఉత్సవాలకు గత ప్రభుత్వం ₹1 కోటి కేటాయించింది, కానీ ఈసారి అందరూ చేస్తున్నారు కాబట్టి ఒక 10 కోట్లు నిధులు కేటాయించి జయంతి ఉత్సవాలను విజయవంతంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. జై సేవాలాల్, జై జై సేవాలాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మండల ఆర్యవైశ్యులంతా వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. అమ్మవారి కృపా కటాక్షాలకు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ముస్తాబాద్లోని చందా విజయ్ కుమార్ ఇంట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల ఆర్యవైశ్యులు కుటుంబ సతీ సమేతంగా పాల్గొన్నారు. वासवी माता की वासवी माता की वासवी माता की जय जय माता वासवी माता जय जय माता वासवी माता जय जय माता वासवी माता वासवी माता की वासवी माता की वासवी माता की जय जय माता वासवी माता जय जय माता वासवी माता जय जय माता वासवी माता वासवी माता की
वासवी माता की जय जय माता वासवी माता जय जय माता वासवी माता वासवी माता की वासवी माता की जय जय माता वासवी माता वासवी माता की जय जय माता वासवी माता वासवी माता की वासवी माता की जय जय माता वासवी माता कुसुमपुत्रेश विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात् ओम 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 कुसुमपुत्रेश विद्महे कन्याकुमारी धीमहि ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అభిషేకాలు కుంకుమ పూజలు హోమాలు మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు బుసా శ్రీనివాస్, కోశాధికారి కటకం కిషన్, ప్రత్యేక ఆహ్వానితులు చీకోటి శ్రీహరి, సేవా కార్యక్రమాల కమిటీ చైర్మన్ కటకం జనార్దన్, ఫుడ్ కమిటీ మెంబర్ సతీష్, శ్రీపాత రమేష్, ఆర్యవైశ్య నాయకులు, మహిళా సోదరి సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కలశాలలో వాటిని అజేసి కుంభాభిషేకము సామూహిక షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. అలాగే ఒక్కొక్కరికి మంగళారతి సెట్టు, ఆచమనీయం పాత్ర వారందరికీ కూడా షష్ఠి పూర్తి దంపతులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా యజ్ఞం మీద కూర్చుంటే షష్ఠి పూర్తి దంపతులకు వారికి మంగళారతి సెట్టు, పూజా ద్రవ్యాలు, నెయ్యి ఇవన్నిటితో పాటు కలశం చెంబులు ఇవన్నీ. అలాగే ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఇందులో వారికి సహస్ర మంగళస్నానాలు చేయడానికి వరకు శతచిత్ర దర్శనం చేయించడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులు అలాగే సత్ర కమిటీ వారితోని వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు హోమగుండం మీద యజ్ఞం మీద కూర్చున్నప్పుడు బ్రాహ్మణులకు షష్ఠి పూర్తి దంపతులకు కూడా వారికి కూడా ఈ ఆసనాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి కండువలు, ఓం నమః శివాయ కండువలు కూడా అతిథులకు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఆధ్యాయంగా పెళ్లి కొడుకు షష్ఠి పూర్తి వేడుకల్లో భాగంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారు చేసేటప్పుడు వారికి పెళ్లి కిరీటధారణ, పట్టు ధోతి, పట్టు చీర, ఒక బంగారు ప్రతిమ మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు మెహందీ బ్యాడ్జీలు వాలంటీర్లకు 102 మంది మహిళా సోదరిమణులు, 102 మంది పురుషులు వీళ్ళకు కూడా వాలంటీర్లకు కూడా ఒక బ్యాడ్జీలు, ఐడెంటిటీ కార్డ్స్. అలాగే ఈ 300 కలశాలు దాదాపు ఉన్నాయి. వాటి మీద కనుమలు పెట్టి మొత్తం ఇటు 108 అటు 108 20/40 స్టేజీ మీద నడిమిలో శివపార్వతుల విగ్రహం వచ్చి వాటికి ఆ కలశాలు స్టెప్ వైజ్ పెట్టడానికి కొరకు ఏర్పాట్లు చేస్తున్నాం మొత్తం. అలాగే దీక్షా వస్త్రాలు, అలాగే మహిళా సోదరిమణులకు, మాతృమూలకు, షష్ఠి పూర్తి దంపతులకు వారికి దీక్షా వస్త్రాలు, చీరలు, దోతులు. అలాగే ఈ వాలంటీర్లకు కేరళ డ్రెస్ కోడ్లో ఒక కేరళ సారీలు విత్ బ్లౌజ్ పీస్తో సహా కలిపి 102 మందికి వారికి. అలాగే ఇన్ని సంవత్సరాలు సేవలు అందిస్తున్న మన స్టాఫ్లకు కూడా వాళ్ళకు సారీస్, ఒక్కొక్కరికి సారీస్, అలాగే వాళ్ళకు
30 మంది స్టాఫ్కు వీళ్ళకు కూడా పాయింట్ షర్టు, వీళ్ళ మహిళా సోదరి వాళ్ళకేమో చీరలు, ఇవి కూడా మనం వారికి ఇస్తున్నాం. అలాగే పట్టు ధోతి, ఇట్లా పట్టు ధోతి, పట్టు చీర కూడా వాళ్ళకు కూడా బ్రాహ్మణులకు మంచి పట్టు అంచుకట్టు లాగా ఒక దోతులు, అలాగే రామరాజు గార్డెన్ వారి ఇలాగే ఒక పట్టు దోతులు కూడా షష్ఠపూర్తి దంపతులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి పట్టు పీతాంబరాలు కూడా సమర్పించడం మహాకుంభాభిషేకం సందర్భంగా జరుగుతున్నది. అలాగే ఇట్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘ సభ్యులు బీఆర్ఎస్ పార్టీని వీడి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముదిరాజ్ సంఘం నాయకులను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి గజ్జల రాజు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చీకోటి పెద్ద నరసింహులు, మండల ఉపాధ్యక్షులు గొడుగు శంకర్, ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు గొడుగు శేఖర్, కోశాధికారి నిమ్మల రాజు, ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రభాకర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి ఆల్సీన్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి కేకే మహేందర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. కరీంనగర్ జిల్లా కేంద్రం డిపో 2 వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎస్డబ్ల్యూ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జక్కుల మల్లేశం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అసెంబ్లీ బడ్జెట్లో ఆర్టీసీకి 4,000 కోట్లు కేటాయించి తక్షణమే పాత బకాయిలు 281 కోట్ల రూపాయలు విడుదల చేయడం రాష్ట్రంలోని అన్ని డిపోలలో పనిచేస్తున్న కార్మికులకు ఎంతో ఊరట లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్మికులు ఎన్నో కష్టాలు అనుభవించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తుందని తెలియజేశారు. భవిష్యత్తులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, పనిభారం తగ్గించి డిఏ బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ జనరల్ సెక్రటరీ టిఆర్ రెడ్డి, కాసర్ల ప్రభాకర్, కేజీ సాగర్ రెడ్డి, ఎంఆర్ రెడ్డి, పరమేశ్వర్, హెచ్ రవీందర్, రాములు, రహీం తదితరులు పాల్గొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ప్రాణాలు కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి 43,000 మంది కార్మికులు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో 285 కోట్ల రూపాయలు గతంలో వీళ్ళకు రావాల్సినటువంటి బకాయిలను బాండ్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేయడాన్ని మేము ఆర్టీసీ కార్మిక లోకమంతా కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉంది. ఈ కార్యక్రమంలో దీనికి పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో బట్టి విక్రమార్క గారి సారథ్యంలో అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో వీళ్ళందరికీ జరిగినటువంటి మరి లబ్ధిని ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది అందరూ కలిసి. అదేవిధంగా 100 బస్సులు నూతన బస్సులు కూడా ఈరోజు ప్రజల సౌకర్యార్థం మరి ఇలా ప్రజలకు అంకితం చేయడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా కార్మిక లోకం ఈరోజు ఎంతో సంతోషంగా గతంలో అనుభవించినటువంటి కష్టాలు బాధల నుంచి విముక్తి కలిగి మెల్లమెల్లగా ఈరోజు మరి వీరి యొక్క సంతోషం ముఖంలో సంతోషం చూస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే గతంలో ఏ విధంగా అయితే వీరికి యూనియన్లు ఏ విధంగా అండదండగా ఉన్నాయో అదే విధమైనటువంటి యూనియన్లు కూడా భవిష్యత్తులో తప్పకుండా కార్మిక లోకాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తాయని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. తప్పకుండా గతంలో ఏ విధంగా అయితే కార్మిక లోకం సంతోషంగా మరి ప్రజలను ఏ విధంగా అయితే ప్రజా రవాణాను ముందుకు తీసుకెళ్లేదో అదే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు నాయకులు జక్కుల మల్లేశం కావచ్చు, రఘుత్తం రెడ్డి కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున వీరందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బైంసాలో మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా చలిబోనాలు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి, సేవాలాల్ సేవా జిల్లా అధ్యక్షులు గూగులోత్ నందులాల్ నాయక్ డిమాండ్. పది సంవత్సరాలు పాలనలో ముదిరాజ్లను పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముదిరాజ్ నాయకులు. బడ్జెట్లో ఆర్టీసీకి 4,000 కోట్లు కేటాయింపుపై కార్మికుల ముఖాలలో ఆనందం. సీఎం రేవంత్, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.